బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పంచమ స్కంధము. పూర్వ ఘట్టములు 7. ఋషభుని రాజ్యాభిషేకము 8. భరతుని జన్మంబు 9. ఋషభుని తపంబు 10. భరతుని పట్టాభిషేకంబు. ధరణీసురులును మంత్రులు పరివారము, హితులు ప్రజలు బాంధవులును, సుస్థిరమతిన బాలకునింగరమనురాగమున రాజుగా జూచిరిలన్. పంచమ స్కంధము. పూర్వ వృషభుని రాజ్యాభిషేకము. బ్రాహ్మణులు, మంత్రులు, పరివారం, హితులు, ప్రజలు, బంధువులు అనురాగాతిశయంతో చిన్న పిల్లవాడు అయిన ఆ ఋషభుని తమ రాజుగానే భావించారు. పురుహూతుడతని మహిమలు సరగున విని చిత్తమునకు సహ్యముగామిన్, పరికించి వృషభుడేలెడి ధరణిన నా వృష్టి మిగుల దట్టము చేసెన్. ఇంద్రుడు ఋషభుని మహిమలు విని సహింపలేక అతడు పరిపాలించే రాజ్యంలో వానలు పడకుండా చేశాడు. అది ఎరింగి ఋషభుడంతట యోగమాయా బలంబుకతనఖిల రాజ్యమందు గురియజేసే, అత్యంత సంపూర్ణ వృష్టి దినదినంబు వృద్ధి పొందా. ఇంద్రుని ఆ దౌష్ట్యాన్ని ఋషభుడు గుర్తించి తన యోగమాయతో దినదినాభివృద్ధిగా సర్వ సమృద్ధిగా రాజ్యమంతట వర్షం కురిపించాడు. ఇట్లు ఋషభుండు పురంధరుండు చేయు దౌష్ట్యంబునకు నవ్వి, యజనాభంబను తన మండలంబు సుభిక్షంబుగా చేసే, నాభియుందన కోరిన సందంబునంబుత్రుండు జనించి వర్ధిల్లుటకు సంతసిల్లి తన చేతనంగీకరింపంబడు నరలోక ధర్మంబుగల పుండరీకాక్షుని మాయా విలసితంబునంజేసి, బాలక నా తండ్రి అని మోహంబుననుపలాలించుచు ప్రజానురాగంబున సర్వసమ్మతుండైన పుత్రుని సమయసేతురక్షణంబునకు పూజ్యంబైన రాజ్యంబునందభిషిక్తుంజేసి, భూసురులకు ప్రధాన వర్గంబునకునప్పగించి మేరుదేవింగూడి నరనారాయణ స్థానంబైన బదరికాశ్రమంబునకుంజని, అచ్చట మహాయోగ సమాధిచే నరనారాయణాఖ్యుండు పురుషోత్తముండునగు వాసుదేవునారాధించి క్షీణదేహుండై యానాభి హరితాదాత్మ్యంబునుందే. అంతా ఈ విధంగా దేవేంద్రుని దుర్బుద్ధికి ఋషభుడు నవ్వుకొని అజనాభం అనే పేరుతో వ్యవహరింపబడే తన భూమండలాన్ని సుభిక్షం చేశాడు. నాభి తాను కోరుకొనినట్లు కొడుకు పుట్టడం పెరగడం చూచి చాలా సంబరపడ్డాడు. విష్ణువు మాయ కారణంగానూ భూలోక ధర్మాలకనుగుణంగానూ నాభి తన కుమారుణ్ణి నా తండ్రి అంటూ వ్యామోహంతో ముద్దాడాడు. ప్రజల అభిమానం చూరగొన్నవాడు, అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యుడు అయిన తన కుమారుడు రాజ్యపాలనకు తగనవాడని భావించి పట్టం కట్టాడు. బ్రాహ్మణులకు, మంత్రివర్గానికి అతన్ని అప్పగించి భార్య మేరుదేవితో కూడి నరనారాయణులకు నిలయమైన బదరికాశ్రమం చేరుకున్నాడు. అక్కడ నరనారాయణ స్వరూపుడు పురుషోత్తముడు అయిన వాసుదేవుని తదేక ధ్యానంతో ఆరాధించాడు. క్రమంగా శరీరం పట్టుతప్పగా చివరకు సతీసమేతుడైన నాభి శ్రీహరితో తాదాత్మ్యం పొందాడు. సరసతనేంద్రపాలకుని జన్మమునందును భూసురోత్తముల్ సరసి జనాభునిందగ ప్రసన్నత బెట్టినంతమెచ్చి, ఈశ్వరుడు దనంత గర్భమున వచ్చి తనూవవుడై జనించెనా నరపతి నాభికిన్
సరియనందగునే నరనాథయన్యులన్. ఏ రాజు యజ్ఞంలో బ్రాహ్మణోత్తములైన ఋత్విక్కులు విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నారో, ఏ రాజు భార్య గర్భంలో నుంచి ఈశ్వరుడు తనంత ఆనుగా కొడుకుగా పుట్టాడో అటువంటి మహారాజు నాభికి సాటి కాగల రాజు లెవరూ భూమండలంలో లేరు. అంతా అప్పుడు భూవరుడ వృషభుడు ధనరాజ్యం భుగర్మ భూమిగనాత్మగాంచి జనులకు అందరకును ప్రియం బగునట్లు కర్మతంత్రం వెల్లదెలుపంగదలంచి కర్మములు చేయుటకు గురువుల యొద్ద వేదంబు చదివి వారలయనుజ్ఞను వహించి శతమన్యుడిచ్చిన సతి జయంతి కన్యబరిణయంబై ఎట్టి పడతి వలన భరతుడాదిగ సుతులనూర్వురనుగాంచన్. అట్టి భరతుని పేరనున వనితలము పురవరాశ్రమగిరితరు పూర్ణమగుచు పురవరాశ్రమగిరితరు పూర్ణమగుచు అమరి భారతవర్ష నామమునమించే. పంచమ స్కంధము పూర్వ భరతుని జన్మంబు. వృషభ మహారాజు తన రాజ్యాన్ని కర్మభూమిగా భావించి కర్మతంత్రాన్ని జనులందరికీ ఇష్టమయ్యే విధంగా తెలియజేయాలనుకున్నాడు. అందుచేత కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువుల వద్దకు చేరాడు. వారి ఆజ్ఞను శిరసావహించి దేవేంద్రుడు ఇచ్చిన జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ జయంతి వల్ల భరతుడు మొదలైన 100 మంది కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్టు చేమలతో నిండిన భూమండలం భరతుని పేరు మీదుగా భరతవర్షం అనే ప్రశస్తిని పొందింది. ఆ మహాభారత వర్షంబునందున్ తమ తమ పేరంబరగు భూములకున్ కుశావర్త, ఇలావర్త, బ్రహ్మావర్త, ఆర్యావర్త, మలయకేతు, భద్రసేనేంద్ర, స్ప్రగ్విదర్భ కీటకులను 9 కుమారులను దక్కుంగల 9 పుత్రులకు ప్రధానంబులంజేసెను. అంతన్ కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రమీఢ, చమస, కరభాజనులను వారు 9 భాగవత ధర్మ ప్రకాశకులైరి. భగవన్మహిమోపబృంహితంబులగు వారల చరిత్రంబులు ముందరెరింగించెదన్. తక్కిన 81 కుమారులు పిత్రాదేశకరులున్, అతి వినీతులు, మహాశ్రోత్రియులు, యజ్ఞశీలురున్, కర్మనిష్ఠులునైన బ్రాహ్మణోత్తములైరి. వృషభుండు స్వతంత్రుండై సంసార ధర్మంబులంబొరయక కేవలానందానుభవుండైన ఈశ్వరుండయ్యుండియున్ ప్రాకృతుండునుంబోలెన్ కాలానుగతంబులగు ధర్మంబులనాచరించుచు ధర్మ ప్రవర్తకులకు సముండునున్, ఉపశాంతుండును, మైత్రుండునున్, కారుణికుండునునై ధర్మార్థయశ ప్రజానందామృతావరోధంబుచే గృహస్థాశ్రమంబులన్ ప్రజల నియోగించుచున్ కొంతకాలంబు నీతి మార్గంబు తప్పక ప్రజాపాలనంబు చేయుచు వేదరహస్యంబులగు సకల ధర్మంబులను స్వవిదితంబులైనను బ్రాహ్మణోపదేశ పూర్వకంబుగా ద్రవ్య దేశ కాల వయశ్రద్ధ ఋత్విగ్ విధి ఉద్దేశోపచితంబులుగన్ ఒక్కొక్క క్రతువును శతవారంబు యథావిధిగా చేసి సుఖంబుండెను. అంత ఆ భరతవర్షంలోని ఆయా భాగాలకు భరతుడు తన 99 మంది సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలేకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే 9 మందిని ప్రధానులుగా నియమించాడు. వారికప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతో ప్రసిద్ధి పొందాయి.
కవి హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు అనే 9 మంది భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు. దేవుని మహిమలను వ్యాప్తి చేసేవారి చరిత్రలను నీకు తరువాత చెబుతాను. తక్కిన 81 మంది కుమారులు తమ తండ్రి ఋషభుని మాటను జవదాటనివాళ్లు. వారంతా మహావినయ సంపన్నులు, వేదధర్మాలను అనుష్ఠించేవాళ్లు, యాగాలన్నా కర్మలన్నా శ్రద్ధ కలవాళ్లు. అందుచేత వాళ్లు బ్రాహ్మణోత్తములుగా పేరు గడించారు. ఋషభుడు సాంసారిక బంధాలలో చిక్కుకొనలేదు. స్వతంత్రుడై మెలిగాడు. తాను ఆనందానుభూతి కలిగిన ఈశ్వరుడైన సామాన్యుడిగా ప్రవర్తించాడు. ఆయా కాలాలలో చేయదగిన ధర్మాలను ఆచరించేవాడు. ధర్మ ప్రవర్తకుల పట్ల సమబుద్ధి కలిగి ఉండేవాడు. శాంత స్వభావంతో జీవుల పట్ల దయ కలిగి మైత్రీభావంతో ఉండేవాడు. ధర్మం, అర్థం, కీర్తి, సంతతి, ఆనందం, అమృతత్వం చక్కగా సాగడం కోసం గృహస్థాశ్రమాన్ని పాటించవలసిందిగా ప్రజలను అనుశాసించేవాడు. ఈ విధంగా ఋషభుడు నీతిమార్గం తప్పకుండా ప్రజాపాలనం చేశాడు. వేదాలలోని ధర్మరహస్యాలను తనకు అవగతమైన బ్రాహ్మణులు బోధించినట్లు, ఋత్విక్కులు ఉపదేశించినట్లు వస్తు సంభారాలతో దేశకాలానుగుణంగా శ్రద్ధాపూర్వకంగా తన వయస్సుకు తగినట్లు ఒక్కొక్క యాగాన్ని 100 పర్యాయాలు యథావిధిగా చేసి సుఖజీవనం గడిపాడు. అప్పుడు జనవర ఋషభుని రాజ్యంబుననైక ఫలము గోరు పురుషుని నొకనింగనుగొన నెరుంగమెన్నడు ఇనతేజుండతని మహిమలేమని చెప్పన్న. రాజా, ఆ ఋషభుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోక ఫలం కోరేవాడు ఒక్కడు కూడా కనిపించడు. అతడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలను ఏమని వర్ణించాలి? ఆ ఋషభుండు రాజ్యంబు చేయుచునుండి అంతటనొక్కనాడాత్మయందు తలపోసి భూలోక ఫలమపేక్షింపక మోహంబుదిగనాడి పుత్రులకును తన రాజ్యమెల్లనప్పనజేసి వెనువెంట గొడుకులు మంత్రులు గొలచిరాగా అల్లన ఎరయి బ్రహ్మావర్త దేశంబునందులనపుడు మహాత్ములైన అట్టి మునిజన సమ్ముఖం బంధు చేరి తనదు పుత్రులనందరడాయ పిలిచి పరమ పుణ్యుండు ఋషభుండు ప్రణయమొప్ప హర్షమందుచునప్పుడిట్లను చుబలికే. పంచమ స్కంధము పూర్వ ఋషభుని తపంబు. ఆ ఋషభుడు రాజ్యపాలన చేస్తూ ఒకనాడు ఇహలోక ఫలాన్ని అపేక్షించక మోహాన్ని వదిలిపెట్టి కొడుకులకు రాజ్యమంతా అప్పగించాడు. తరువాత కొడుకులు, మంత్రులు తనను అనుసరించగా బ్రహ్మావర్త దేశానికి బయలుదేరాడు. అక్కడ మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారులనందరినీ దగ్గరకు పిలిచి మహాపుణ్యాత్ముడైన ఋషభుడు సంతోషంతో ఇలా అన్నాడు: తనయులార వినుడు ధరలోన బుట్టిన పురుషులకును శునకములకు లేని కష్టములను తెచ్చున్ కానకామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. కుమారులారా, ఈ భూమి మీద పుట్టిన మనుష్యులు కామానికి లొంగిపోతే కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. అందువల్ల కోరికలకు మీరు దూరంగా ఉండాలి. నరులకునే తపంబుననంత సుఖంబులు గల్గుచుండు శ్రీకరమతినా తపంబుదగైకొని చేసిన బ్రహ్మ సౌఖ్యముందిరముగల్గు వృద్ధులను దీనుల బ్రోవుడు దుష్టవర్తనం జరుగుచునుండు కాముకుల సంగతి బోకుడు మీద మేలగున్.
ఏ తపస్సు వల్ల మానవులకు తరగని సుఖం లభిస్తుందో అలాంటి తపస్సును అవలంబిస్తే బ్రహ్మానందం తప్పక సిద్ధిస్తుంది. వృద్ధులను, దీనులను దయతో కాపాడండి. చెడు మార్గాలలో నడిచే కాముకుల సహవాసాన్ని పూర్తిగా వదిలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది. మరియును అంగనాసక్తులగు కాముకుల సంగంబు నిరయరూపమైన సంసారంబగు మహత్సంగంబు మోక్షద్వారంబగును. అట్టి మహాత్ములెవ్వరనిన శత్రుమిత్ర వివేకంబులేక సమచిత్తులును శాంతులును క్రోధరహితులును సకల భూత దయాపరులును సాధువులును నగువారలు మహాత్ములనందగుదురు. అట్టి మహాత్ములు నాయందలి స్నేహంబె ప్రయోజనంబుగా గలిగియుండుటంజేసి విషయవార్తా ప్రవృత్తులగు కుజనులందున్ తమ దేహ గృహ మిత్ర దారాత్మజాతులందున్ ప్రీతిలేకయుండుదురు. విషయాసక్తుడైన వాడు వ్యర్థ కర్మంబులంజేయును. అట్టి దుష్కృత కర్మంబులంజేయువాడెప్పుడును పాపకర్ముండగుచున్ క్లేశదంబగు దేహంబునందుచుండును. కావునన్ పాపమూలంబులైన కామంబులు గోరకుడు ఈ జ్ఞానం బెంతకాలంబు లేకయుండునంతకాలంబు నాత్మతత్వం బెరుంగంబడదు. ఆ తత్వం బెరుంగకుండుట చేసి దేహికి దుఃఖంబధికంబయ్యుండు. లింగదేహం బెంతదడవుండునంతదడవును. మనంబు కర్మవశంబై జ్ఞానవంతంబుగాక అవిద్యంబాయకుండు. శరీరంబు గర్మమూలంబొగుట వలన గర్మంబులు చేయదనదు. వాసుదేవుండవు నాయందున్ ప్రీతి ఎంత తడవు లేకయుండును. అంతదడవును దేహ ధర్మంబులు బాధించు. విద్వాంసుడైనను దేహేంద్రియాదులయందున్ ప్రీతి చేసిన మిథునీభావ సుఖ ప్రధానంబగు గృహస్థాశ్రమంబునంగీకరించి స్వరూప స్మృతి శూన్యుండై మూఢుండగుచునందు సంసార తాపంబుల వందును. పురుషుండు స్త్రీతోడంగూడి ఏకీభావంబునందుటదనకు హృదయ గ్రంథి అయ్యుండును. అందు జనునకు గృహక్షేత్ర సుతాప్త విత్తంబులందు నేను నాయది అనియడి మోహంబుగలుగును. అట్టి స్త్రీ పురుష మిథునీ భావంబుచే సంతానంబుగలుగును. ఆ సంతాన కారణంబున గృహక్షేత్ర విత్తాదులు సంపాదింపంబడును. అందు మోహంబధికం బగుటం చేసి మోక్ష మార్గంబు దవ్వగును. ఇట్లు సంసారంబునందుండియు మనంబుననెప్పుడు ముక్తి చింతనం చేయునప్పుడు సంసారమును వాయు మోక్షోపాయంబులు పరమ గురుండనైన నాయందుల భక్తి చేయుటయు విగత తృష్ణయు ద్వంద్వ తితిక్షయు సర్వలోకంబులందుల జంతు వ్యసనావగతియును ఈశ్వర విషయక జ్ఞానాపేక్షయున్ తపంబును విగతేచ్ఛయు మత్కృత కర్మంబులు మత్కథలు వినుటయు నన్నె దైవంబుగా నిరుంగుటయున్ అస్మద్గుణ కీర్తనంబులును నిర్వైరత్వ సామ్యోపశమంబులును దేహగేహంబులందునాత్మబుద్ధి జిహాసయును అధ్యాత్మయోగంబును ఏకాంత సేవయున్ ప్రాణేంద్రియాత్మల గెలుచుటయున్ కర్తవ్యాపరిత్యాగంబును సచ్శ్రద్ధయు బ్రహ్మచర్యంబును కర్తవ్య కృత్యంబులయందున ప్రమత్తుండగుటయు వాంగ్ నియమనంబును సర్వంబు నన్నగాదలంచుటయు జ్ఞానంబును విజ్ఞాన విజృంభితంబైన యోగంబును ధృత్యుద్యమంబును సాత్వికంబును ఆదిగాగల తెరంగుల చేత లింగదేహంబు జయించి దేహి కుశలుండగుచునుండవలయు. ఆ భరతవర్షంలోని ఆయా భాగాలకు భరతుడు తన 99 మంది సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు,
మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృశుడు, విదర్భుడు, కీకటుడు అనే 9 మందిని ప్రధానులుగా నియమించాడు. వారికప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతో ప్రసిద్ధి పొందాయి. కవి హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమనుడు, కరభాజనుడు అనే 9 మంది భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు. దేవుని మహిమలను వ్యాప్తి చేసేవారి చరిత్రలను నీకు తరువాత చెబుతాను. తక్కిన 81 మంది కుమారులు తమ తండ్రి ఋషభుని మాటను జవదాటనివాళ్లు. వారంతా మహావినయ సంపన్నులు. ఇంద్రియ సుఖాలకు లోనైనవాడు పనికిరాని పనులు చేస్తూ ఉంటాడు. చెడ్డ పనులు చేసేవాడు పాపం కొని తెచ్చుకుంటాడు. దోహకకారణమైన దేహాన్ని మోస్తూ ఉంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలాలైన కోరికలను కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించినంతవరకు మీకు ఆత్మతత్వం బోధపడదు. ఆ తత్వం తెలియని కారణాన దేహికి దోహకం ఎక్కువవుతుంది. లింగదేహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు. అవిద్య వదలదు. శరీరం కర్మమూలం. అందుచేత కర్మలు చేయడం తగదు. వాసుదేవుడినైన నామీద ఆసక్తి కుదరనంతవరకు మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్న వాడైనా దేహేంద్రియ సుఖాల పట్ల ఆసక్తుడై సంభోగ సుఖ ప్రధానమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. మూఢుడై సంసార క్లేశాలకు లోనవుతాడు. సంసారికి ఇల్లన్నా, పొలాలన్నా, కొడుకులన్నా, ఆప్తులన్నా, ధనమన్నా నేను నాది అనే వ్యామోహం పెరుగుతుంది. స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఆ సంతానం కోసం ఇల్లు కట్టడమో, పొలాలు కొనడమో, ధనం సంపాదించడమో జరుగుతుంది. వాటి పట్ల మోహం పెంచుకొనడంతో వానికి మోక్షమార్గం దూరమవుతుంది. సంసారంలో మునిగి ఉన్నవానికి ఎప్పుడైతే మోక్షాసక్తి కలుగుతుందో అప్పుడే అతడు సంసారాన్ని వదిలిపెడతాడు. మోక్షోపాయం చెప్తాను. పరమేశ్వరుడనైన నా మీద భక్తి ఉండడం, కోరికలు లేకపోవడం, సుఖ దుఃఖాలలో సహనం, సమస్త జీవుల కష్టాల పట్ల సానుభూతి కలిగి ఉండడం, భగవద్విషయమైన జ్ఞానం పట్ల ఆసక్తి, తపస్సు, నా కథలను, లీలలను ఆలకించడం, నన్నే దైవంగా భావించడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోనూ విరోధభావం లేకుండడం, సర్వత్రా సమబుద్ధి కలిగి ఉండడం, శాంతితో జీవించడం, నా దేహం అనే బుద్ధిని వదిలిపట్టడం, ఆధ్యాత్మయోగం అవలంబించడం, ఏకాంత భక్తిభావం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్వం, సత్కార్యాలందు శ్రద్ధ, బ్రహ్మచర్యం, జాగరూకత, వాక్కులను సంయమనంతో వాడడం, అన్నిటిలో నన్నే చూడడం. ఇవి ముక్తి మార్గాలు. జ్ఞానంతో, విజ్ఞాన విజృంభితమైన యోగంతో, గుండె దిటవుతో, సాత్వికమైన ప్రవృత్తితో లింగదేహాన్ని జయించి మానవుడు క్షేమాన్ని పొందాలి. అరయన్ కర్మరూపమగున విద్యా జన్మమైన హృదయ బంధనాదిలతలన్ అప్రమత్త యోగమను మహాచురికచేన్ త్రెంపవలయునంతదెంపుతోడా. అజ్ఞానం నుండి పుట్టిన హృదయ బంధనమనే తీగను యోగం అనే చురకత్తితో ధైర్యంగా తెంపివేయాలి. ఒనరనిట్లు యోగయుక్తుండు గురుడైన భూపుడైన శిష్యపుత్రవరుల యోగయుతుల జేయనొప్పుగా వలయునున్ కర్మపరుల జేయగాదు కాదు. ఇటువంటి యోగాన్ని అనుష్ఠించే వ్యక్తి గురువైతే శిష్యులను, తండ్రి అయితే బిడ్డలను, రాజు అయితే ప్రజలను తాను నేర్చిన యోగ మార్గంలో పెట్టాలి కాని కర్మఫలాలపై ఆసక్తులను చేయకూడదు. జనులెల్లనర్థవాంఛల చేసి అత్యంత మూఢులై ఐహికంబులు మనంబులందును గోరుదురు. అల్ప సౌఖ్యములకు నన్యోన్య వైరంబులంది దుఃఖముల బొందుదురుగాన మునుకొని గురుడైన వాడు
మాయా మోహవశుడునెంత జడుడునైనట్టి ఆ జంతువునందును దయగల్గి మిక్కిలి ధర్మబుద్ధిన్ కన్నులున్నవాడుగానని వానికిన్ తెరవు చూపినట్లు తెలియబలికి అతులమగుచు దివ్యమైన ఆ మోక్ష మార్గంబు చూపవలయు రమణతోడ. ప్రజలంతా ఏవో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మూర్ఖులై ఎల్లప్పుడూ మనసులో ఐహిక ఫలాలను కోరుతూ ఉంటారు. అల్పసుఖం కోసం ఒకరిపై మరొకకు వైరం పెంచుకుంటారు. అంతులేని దోహకంలో మునిగిపోతారు. అందుచేత గురువైనవాడు తానే ముందు నడిచి మాయా మోహాలకు లోబడిన మూర్ఖులైన జీవుల పట్ల సానుభూతి చూపాలి. కళ్ళున్నవాడు గ్రుడ్డివానికి దారి చూపిన విధంగా అజ్ఞానులకు బోధించి సహాయపడాలి. సాటి లేనిది దివ్యమైనది అయిన మోక్షానికి మార్గం చూపాలి. మరియున్ పితృగురు జనని బంధుపతి దైవంబులలోనెవ్వరైనను సంసార రూప మృత్యురహితంబైన మోక్ష మార్గంబుంచూపకుండిరేని వారెవ్వరునూ హితులుగానేరరు. నాదు శరీరంబు దుర్విభావ్యంబు, నాదు మనంబు సత్వయుక్తంబును ధర్మ సమేతంబును పాపరహితంబునగుటంజేసి పెద్దలు నన్ను ఋషభుండండ్రున్. కావున శుద్ధ సత్వమయంబైన శరీరంబునంబుట్టిన కుమారులైన మీరలందరును సోదరుండును మహాత్ముండును నగ్రజుండునైన భరతు నన్నెకాజూచి అక్లిష్ట బుద్ధిచే భజింపుండు. అది నాకు శుశ్రూషణంబు ప్రజాపాలనంబు చేయుట మీకును వరమధర్మంబు అని మరియు నిట్లనియే. ఇంకా తండ్రి, గురువు, తల్లి, బంధువు ఎవరైనా సరే అక్షయమైన మోక్షమార్గం చూపలేకపోతే వారెవరూ హితులు కారు. నా శరీరం ఎలా ఏర్పడించో మీరు ఏమాత్రం ఊహించలేరు. నా మనస్సు సత్వగుణంతోనూ ధర్మంతోనూ కూడి పాపరహితమైనట్టిది. అందువల్లనే ఆర్యులు నన్ను ఋషభుడు అన్నారు. శుద్ధ సాత్వికమైన నా శరీరం నుండి కుమారులే పుట్టిన మీరందరూ తోడబుట్టినవాడు, మీకు పెద్దవాడు, మహాత్ముడు అయిన భరతుణ్ణి నాలగే భావించి సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశ్రూష. ప్రజలను పరిపాలించడమే మీకు పరమధర్మం అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. భూతజాలములందు భూజముల్ వర్యముల్ భూరుహముల కంటే భోగి కులము, భోగి సంతతి కన్న బోధనిష్ఠులు, బోధమాన్యుల కన్నను మనుజవరులు, వీరి కన్నను సిద్ధ విబుధ గంధర్వులు, వారి కన్ననసురుల్, వారి కన్ననింద్రాది దేవతలు, ఇందరి కన్నను దక్షాది సన్మునుల్ దలపనెక్కుడు, అంతకన్నను భర్గుడాయ భవు కన్నన్, కమల భవుడెక్కుడాతని కంటే విష్ణుడధిగుడు, ఆతడు విప్రులనాదరించుగాన విప్రుండు దైవంబు మనవునకును. సమస్త జీవరాశులలో వృక్షాలు శ్రేష్టమైనవి. వృక్షాల కంటే సర్పాలు శ్రేష్ఠాలు. సర్పాల కంటే మేధావులు ఉత్తములు. వారికంటే రాజులు గొప్పవారు. రాజుల కంటే సిద్ధులు, కింపురుషులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారికంటే రాక్షసులు గొప్పవారు. వారికంటెను ఇంద్రాది దిక్పాలకులు గొప్పవారు. వారికంటే దక్షుడు మొదలైన మునులు గొప్పవారు. వారికంటే రుద్రుడు, రుద్రుని కంటే బ్రహ్మ, బ్రహ్మ కంటే విష్ణువు అధికులు. విష్ణువు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం. భూసురులకు సరిదైవంబీ సచరాచరమునందు నెరుగను, నాకున్ భూసురులు గుడుచునప్పటి
ఆ సంతోషంబుదోపదగ్నులయందున్. ఈ చరాచర ప్రపంచంలో బ్రాహ్మణులకు సాటి అయిన దైవాన్ని నేనెరుగను. బ్రాహ్మణులు భోజనం చేస్తుంటే నాకు కలిగే సంతోషం విధి విహితంగా అగ్నులలో వేల్చే హవిస్సు వల్ల కలుగదు. మంగళంబైన బ్రహ్మస్వరూపంబును వేదరూపంబుననాది రూపమగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తముల్ ధరియుంతురెప్పుడున్. తత్వబుద్ధి శమదమానుగ్రహ సత్య తపస్థితిక్షలుగల్గు విప్రుండు సద్గురుండుగాన మిక్కిలి భక్తి గల్గి అకించనులైన భూసురుల దేహముల వలనన్ అందుచుండును నాదు దేహంబుగాగనెరిగి వరులగు విప్రులనెల్ల భక్తి పూజ చేయుటయే నన్ను పూజ చేయుట అనుచు వినిపించి మరియు నిట్లనుచు బలికే. నా దేహం శుభప్రదమైన పరబ్రహ్మ స్వరూపం వేదమయం. దీనికి ఆది లేదు. అలాంటి వేదమయమైన నా దేహాన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్వగుణం కలిగినవాడు, జితేంద్రియుడు, దయాళువు, సత్యసంధుడు, తపస్వి, సహనశీలి అయిన బ్రాహ్మణుడే మంచి గురువు. అందుచేత నేను పరమభక్తులు, మహానుభావులు అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తూ ఉంటాను. పైన చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకుని పూజ చేయడం నన్ను పూజ చేయడమే అవుతుంది అని మళ్ళీ ఇలా అన్నాడు. ఈ తెరగు తెలిసి భూసురజాతిం పూజించునట్టి జనుడును మాయాతీతుండై నిక్కంబుగా భూతలమున మోక్ష మార్గమును బొడగాంచున్. ఈ రహస్యం తెలుసుకుని బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను పూజించే మానవుడు మాయాతీతుడై భూలోకంలోనే మోక్షానికి మార్గాన్ని తెలుసుకుంటాడు. ఇట్లు సదాచారులకు కుమారులకు లోకానుశాసనార్థం బాచారంబులుపదేశించి మహాత్ముండును పరమ సుహృత్తునూనగు భగవంతుండు వృషభాపదేశంబునం గర్మత్యాగంబు చేసి ఉపశమశీలురగు మునులకు భక్తి జ్ఞాన వైరాగ్య లక్షణంబులు గల పారమహంస్య ధర్మంబుపదేశింపగలవాడగుచున్. పుత్రశతంబునందగ్రజుండునున్ పరమ భాగవతుండును భగవజ్జన పరాయణుండునగు భరతుని ధరణీ పాలనంబునకు బట్టంబు గట్టి తాను గృహమందే దేహమాత్రావలనంబు చేసి దిగంబరుండై ఉన్మత్తాకారుండగుచు ప్రకీర్ణకేశుండై అగ్నులనాత్మారోపణంబు చేసి బ్రహ్మావర్త దేశంబును బాసి జడాంధ బధిర మూక పిశాచోన్మాదులుంబోలెన్ అవధూత వేషంబునొంది జనులకు మారు పలుకక మౌనవ్రతంబునన్ పురగ్రామాకర జనపదారామ శిబిర వ్రజ ఘోష సార్థ గిరివనాశ్రమాదులయందు వెంటజనుదెంచు దుర్జన తర్జన తాడనావమాన మేహన నిష్ఠీవన పాషాణ శక్రద్ రజ ప్రక్షేపణ పూతి వాత దురుక్తులం బరిభూతుండయ్యును గణనం బెట్టక వనమదేభంబు మక్షికాది కృతోపద్రవంబునుంబోలే గైకొనక దేహాభిమానంబునన్ చిత్త చలనంబునొందక ఏకాకియై చెరించుచుండన్ అతి సుకుమారంబులగు కరణ చరణోరస్థంబులు విపులంబులగు బాహ్వంస కంఠ వదనాద్యవయవ విన్యాసంబులుంగలిగి ప్రకృతి సుందరంబగుచు స్వతసిద్ధ దరహాస రుచిర ముఖారవిందంబై నవ నళిన దళంబులన్బోలి శిశిర కనీన కలంజలు వంది అరుణాయతంబులగు నయనంబుల చేనొప్పి అన్యూనాధికంబులగు కపోల కర్ణ కంఠ నాసాదండంబులచే దేజరిల్లుచు
నిగూఢస్మిత వదన విభ్రమంబులం ప్రకాశించు తన దివ్య మంగళ విగ్రహంబు చేపుర సుందరుల మనంబుల కత్యంత మోహంబుగలుగజేయుచు. పంచమ స్కంధము పూర్వ భరతుని పట్టాభిషేకంబు. ఈ విధంగా సదాచార సంపన్నులైన కుమారులకు లోకాన్ని పాలించడానికి అవసరమైన ఆచారాలను వృషభుడు ఉపదేశించాడు. మహానుభావుడు లోకబాంధవుడు అయిన భగవంతుడు వృషభుని రూపంలో కర్మపరిత్యాగం చేసి శాంత స్వభావులైన మునులకు భక్తి, జ్ఞాన వైరాగ్య లక్షణాలతో పరమహంస ధర్మాలను ఉపదేశించాలని ఉద్దేశించాడు. ఆయన తన 100 మంది కొడుకులలో పెద్దవాడు, పరమ భాగవతుడు, భాగవతుల పట్ల ఆసక్తి కలవాడు అయిన భరతునికి పట్టంగట్టి రాజ్యభారాన్ని అప్పగించాడు. అనంతరం శరీరమాత్ర సహాయుడై, దిగంబరుడై, చింపిరి జుట్టుతో పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపించుకొని బ్రహ్మావర్త దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. జడునిలాగా, చెవిటివానిలాగా, మూగవానిలాగా, పిశాచం ఆవహించిన పిచ్చివానిలాగా అవధూత వేషం ధరించాడు. ఎవరైనా పలకరించినా బదులు చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు. నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారాలు, గొల్లపల్లెలు, గొడ్లపాకలు, కొండలు, తపోవనాలు, ఋష్యాశ్రమాలు దాటిపోసాగాడు. వెంటపడే దుండగులు కొడుతున్నా, తిడుతున్నా, రాళ్లు విసురుతున్నా, దుమ్ము చల్లుతున్నా, తనపై మూత్ర విసర్జన చేసినా, ఉమ్మి వేసినా, కుళ్ళిన వస్తువులను తనపైకి విసిరివేసినా, బూతు కూతలు కూస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కపెట్టని ఏనుగులాగా ముందుకు నడిచిపోతున్నాడు. ఏమాత్రం దేహాభిమానం లేకుండా నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు. అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖం మొదలైన అవయవాలు విశాలంగా తీర్చినట్లున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మం వంటి ముఖంలో స్వతసిద్ధమైన చిరునవ్వులు చిందుతున్నాయి. కొంగ్రొత్త తామరేకులలాగా చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. విప్పారిన కళ్లల్లో ఏదనం ప్రకాశిస్తున్నది. చెక్కేళ్లుగాని, చెవులుగాని, మెడభాగం కాని, ముకుపుటాలుగాని ఏమాత్రం లోపం లేకుండా దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపలి చిరునవ్వు ఇతరులను భ్రమింపజేసేట్లు ఉంది. అటువంటి అతని దివ్య మంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతున్నది. ధూళిచేతమిగుల ధూసరితంబునై జడలుగట్టి కడు విషంగవర్ణమునగు కేశపాశమును వెలిగించుచున్ ఇతరులెవ్వరు దన్ను నెరుగకుండా. వృషభుని జుట్టు దుమ్ము కొట్టుకుని ధూసరవర్ణం ధరించింది. వెంట్రుకలు జడలు కట్టి గోరోచనం రంగుతో మెరిసిపోతున్నాయి. అటువంటి వేషంలో అతడు ఎవరూ గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడు. అవధూత వేషమున నిట్లవనిన్ మలినంబులైన అవయవములతోదవిలి చెరించుచునుండును భువి భూతాక్రాంతుడైన పురుషుని మాట్కిన్. ఆ ఋషభుడు పిశాచాక్రాంతుడైన వానిలాగా మురికి పట్టిన అవయవాలతో అవధూత వేషంలో సంచరింపసాగాడు. జనులకిట్లు యోగ సంచారమెల్ల విరుద్ధమనుసునాత్మబుద్ధి జూచి అజగరంబు మాట్కినవనిపై నుండే బీభత్స కర్మమునకు బాలుపడుచు. తన యోగ విధానం లోక విరుద్ధంగా ఉంటుందని వృషభుడు గ్రహించి ఒకచోట అజగరం లాగా భూమిపై అసహ్యంగా పొరలసాగాడు. ఇట్లు బీభత్స రూపంబున వసుంధరంబడియుండి అన్నంబు భుజించుచు నీరు ద్రావుచు మూత్ర పురీషంబులు విడుచుచున్ అవి శరీరంబునంటం బొరలుచుండు మరియున్ తత్పురీష సౌగంధ్యయుక్తం బగువాయువు దశ దిశలన్ దశయోజన పర్యంతంబు పరిమళింపంజేయుచుండ గోమృగ కాక చర్యలంజరించుచు భగవదంశంబైన ఋషభుండు
మహానందంబునర్భవించుసున్ తన యందు సర్వభూతాంతర్యామియగు వాసుదేవునిం ప్రత్యక్షంబుగా గనుంగొనుచు సిద్ధిం పొందిన వైహానస మనోజవ పరకాయ ప్రవేశాంతర్ధాన దూరగ్రహణ శ్రవణాది యోగ సిద్ధులు దమంత వచ్చినంగై కొనకయుండే అని పలికిన శుకయోగీంద్రునకున్ పరీక్షిన్నరేంద్రుడిట్లనియే. ఈ విధంగా జుగుప్స కలిగించే తీరున నేలమీద పడి ఉండి అన్నం తింటూ నీళ్లు త్రాగుతూ మలమూత్రాలలో పొరలుతుండేవాడు. అతని మల సుగంధంతో కూడిన వాయువు 10 దిక్కులలోనూ 10 ఆమడల దూరం పరిమళిస్తుండేది. భగవదంశ సంభూతుడైన ఋషభుడు వృషభం వలె, ముగం వలె, వాయసం వలె ప్రవర్తిస్తూ మహదానందాన్ని పొందేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకుంటూ యోగసిద్ధుడైనాడు. అప్పుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధానం, దూరదర్శనం, దూరశ్రవణం మొదలైన సిద్ధులు తమంత ఆముగా ఋషనుని ఆశ్రయించాయి. అయినా ఋషభుడు ఆ సిద్ధులను స్వీకరించలేదు అని సుఖమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు: మునివర యోగ జ్ఞానంబున జరుపంబడ్డ కర్మములు గల పెద్దల్ కనియుండెడు ఐశ్వర్యంబును వృషభుండెరిగి ఏల పొందకయుండెన్. మునివర్య, యోగాభ్యాసం వల్ల జ్ఞానం కలుగుతుంది, కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడు ఎందుకు స్వీకరించలేదు అనినా సుకుండిట్లనియే అని పరీక్షిత్తు ప్రశ్నించగా సుకుడు ఇలా అన్నాడు: ధరణీ వల్లభ నీదు వాక్యములు తథ్యంబు ఇంతయుందప్పదు ఎట్లరయన్ వన్యమృగంబు పట్టుబడి తానావేళనా లుబ్ధకున్ ధర వంచిన మాట్కిన్ ఇంద్రియములన్ దండించి చిత్తంబు నిర్భర కామాదుల కాచయిచ్చున్ కడు సంరంభంబుతో గ్రక్కునన్. రాజా, నీవన్నది నిజమే. అడవిలోని మూగాలు వేటగానికి పట్టుబడతాయి. అయినా ఏదో విధంగా వాణ్ణి వంచించి తప్పించుకొని బయటపడతాయి. ఇది లోక సహజం. అలాగే ఇంద్రియాలను లొంగదీసుకున్న మనస్సు మళ్లీ ఏదో విధంగా విజృంభించి కోరికలకు అవకాశమిస్తుంది. చిరకాల తపమునైనను హరింపగనో పుజిత్తమని పెద్దలు నమ్మరు జారులకున్ జారిని కరణిన్ అడరించు మనసు కామాదులకున్. చాలా కాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునైనా మనస్సు హరిస్తుంది. అందుచేత పెద్దలు మనస్సును నమ్మరు. వీటిలను ఆకర్షించే జారినిలాగా మనస్సు నిలకడ కోల్పోయి కామక్రోధాదులను ఆహ్వానిస్తుంది. కామక్రోధాదికముల్ భూమీశ్వర కర్మబంధములు మరియును చేతో మూలములగుటనున్ తారీ మహిలో మనసునం మరెప్పుడు పెద్దల్. రాజా, కామక్రోధాది అరిషడ్వర్గాలకు కర్మబంధాలకు మనస్సే కారణం. అందుచేత ఆర్యులు మనస్సును ఎప్పుడూ విశ్వసించరు. అదిగాన ఎన్నడునైశ్వర్యములను చేపట్టజోడడు లోకభవ్యులైన వారలచేన్ అభివందనంబులు వంది వెలయంగనవధూత వేషభాషణంబుల నెరిగి కొనగరాని భగవత్ స్వరూపంబు గలిగి
ఆ రూపమందున్ పరమయోగ ధ్యాన పరులకు నెల్ల దేహత్యాగ సమయంబునంతలోన చూపుచుండియు దేహంబు బాపనిచ్చగించెన్. అచ్చట దివ్య యోగీంద్రుడాద్యుడు అతుల దివ్య ప్రకాశకుడమరవరుడు పరమ పురుషుండు వృషభుండు పార్థివేంద్ర. రాజా, మనస్సు గతులు తెలిసినవాడు కావడం వల్లనే తమంత తాముగా వచ్చిన సిద్ధులను వృషభుడు చేపట్టలేదు. లోకాలకు శుభం కోరే వారి అభివందనాలను ఆ మహాత్ముడు అందుకున్నాడు. వేషంలో గాని మాటల్లో గాని వృషభుడని గుర్తుపట్టడానికి వీలులేనట్టుగా భగవత్స్వరూపంతో వృషభుడు వెలిగిపోతున్నాడు. పరమయోగాన్ని ధ్యానించేవారి కందరికీ దేహత్యాగం చేయదగ్గ సమయాన్ని వృషభుడు సూచిస్తున్నాడు. మహాయోగులలో శ్రేష్ఠుడైనవాడు, మహాత్ములలో అగ్రేసరుడు, సాటిలేని దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు, దేవతలకు గురువైనవాడు, పరమ పురుషుడు అయిన వృషభుడు శరీరం విడవడానికి నిశ్చయించాడు. అంత విముక్తలింగుండు భగవంతుండునగు వృషభుండు మనంబున దేహాభిమానంబు విసర్జించి కులాల చక్రంబు కులాలుని చేత భ్రమింపంబడి విసృష్టంబయ్యు భ్రమించుగతిన్ ప్రాచీన సంస్కార విశేషంబగున్ అభిమానాభాసంబున దేహ చలనాదికంబులను ప్రియుండియు యోగమాయావాసనచే యుక్తుండయ్యే మరియు నా వృషభుండొక్క దినంబునన్ కోంకణ వంక కుటకంబులను దక్షిణ కర్ణాట దేశంబులకు ఎదురుచ్ఛంజని కుటకాజలోపవనంబున నిజాస్యకృత శిలా కవళుండగుచున్ ఉన్మత్తుని సందంబున వికీర్ణ కేశుండు దిగంబరుడునై సంచరింప వాయువేగ విధూత వేణు సంఘర్షణ సంజాతంబగునుగ్రదావానలంబు తద్వనంబు దహింపనందు దగ్ధుండయ్యను. అంతనతని కృత్యంబుల తద్దేశవాసులవు జనంబులు చెప్పన్ అర్హన్ నామకుండవు తద్రాష్ట్రాధిపతి విని నిజ ధర్మంబులంబరిచ్యతించి స్వదేశస్థుల తోడంగూడిన్ తానా ఆచారంబులనంగీకరించి అధర్మ బహుళంబగు కలియుగంబున భవితవ్యతచే విమోహితుండై మనుజులన్ అసమంజసంబగు పాషండ మతాభినివేశులం చేసే మరియును కలియుగంబునందు మనుజాధములు దేవమాయా మోహితులై శాస్త్రోక్త శౌచాచారంబులు విడిచి నిజేచ్ఛంజేసి దేవతా హేళనంబులు చేయుచున్ అస్నాన అనాచమన అశౌచ కేశోల్లుంఛనాదిక అపవిత్ర వ్రతంబులంజేయుచున్ అస్నానాచమనాశౌచ కేశోల్లుంఛనాదిక అపవిత్ర వ్రతంబులంజేయుచున్ అధర్మ బహుళంబవు కలియుగంబునన్ చెరుపంబడ్డ బుద్ధి ధర్మంబులంగలిగి వేద బ్రాహ్మణ యజ్ఞ పురుషుల దూషించుచు లోకంబులందమతమ మతంబులకుందామే సంతసిల్లుచున్ అవేద మూలంబగు స్వేచ్ఛంజేసి ప్రవర్తింప యంధ పరంపరచే విశ్వాసంబు చేసి తమంతన యంధ తమసంబునంబడుచునుండుదురు. ఈ వృషభుని అవతారంబు రజోవ్యాప్తులగు పురుషులకు మోక్ష మార్గంబునుపదేశించుటకునయ్యను. అదియునుగాక సప్త సముద్ర పరివ్రతంబులగుని భూద్వీప వర్షంబులందలి జనంబులు దివ్యావతార ప్రతిపాదకంబులు అతి శుద్ధంబులునగునెవ్వని కృత్యంబులు కీర్తింతురు. మరియు నెవ్వని యశంబుననతి కీర్తిమంతుండగు ప్రియవ్రతుండు గలిగెను. ఎందు జగదాద్యుండగు పురాణ పురుషుండవతారంబునొంది కర్మహేతుగంబులుగాని మోక్ష ధర్మంబులందెలిపే వెండుగినెవ్వండు యోగమాయా సిద్ధులన సద్భూతంబులగుటంజేసి నిరసించెను. అట్టి వృషభుని తోడ తత్సిద్ధికృత ప్రయత్నులగుచును. ఇతర యోగీశ్వరులు మనోరథంబుననైన నెట్లు సరియగుదురు.
ఇట్లు సకల వేద లోక దేవ బ్రాహ్మణులకు గోవుల కుంభరమగురుండు భగవంతుండునగు వృషభుని చరిత్రంబు వినిన వారలకు దుశ్చరితంబులు దొలంగు మంగళంబులు సిద్ధించు మిక్కిలి శ్రద్ధతోడనెవ్వండు వినిపించువానికి హరిభక్తి దృఢంబగునట్టి హరిభక్తి తాత్పర్యంబునం పెద్దలు భాగవతులగుటం చేసి సంప్రాప్త సర్వ పురుషార్థులగుచు వివిధ వ్రజన హేతుకంబగు సంసార తాపంబును బాసి అవిరతంబుదద్భక్తి యోగామృత స్నానంబు చేసి పరమ పురుషార్థంబైన మోక్షంబును జెందుదురు అని సప్తద్వీపవాసుల వారు నేడు నుంగొనియాడుచుండుదురు. ఆ తరువాత పరమహంస భగవంతుడు అయిన ఋషభుడు మనసులో దేహాభిమానాన్ని వదులుకొని కుమ్మరిసారే కుమ్మరివానిచే త్రిప్పబడి విడువబడ్డ తర్వాత కూడా అది కొంతసేపు తిరుగుతున్నట్లే పూర్వ సంస్కార విశేషం వల్ల ఆయన దేహ సంచరణం పూర్తిగా ఆగిపోదు. ఋషభుడు లింగ శరీరాన్ని వదిలిపెట్టిన యోగమయ వాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు ఒకరోజు కొంకణ, వంగ, పట, కుటకాలు అనే దక్షిణ కర్ణాట దేశానికి ప్రచ్ఛన్నముగా వెళ్లి కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొంటూ పిచ్చివానిలాగా చెదరిన జుట్టుతో దిగంబరుడై సంచరించాడు. అప్పుడు వీచిన సుడిగాలి విసురుకు వెదురుకథలు రాపిడి చెంది భయంకరమైన కార్చిచ్చు రేగింది. ఆ మంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హతుడు అనే పేరుగల ఆ రాష్ట్రాధికారి విని స్వధర్మం వదిలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మ బహుళమైన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమైన వేద బాహ్యమతం పట్ల ముగ్గేటట్లు చేశాడు. కలియుగంలో అధములైన మానవులు దేవమాయ వల్ల మోహితులే శాస్త్రాలలో చెప్పబడ్డ శౌచాలను ఆచారాలను వదిలిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానం ఆచమనం చేయకపోవడం, జుట్టు కొరిగించుకొంటారు. అపవిత్ర వ్రతాలను చేస్తారు. అధర్మాలు పెచ్చు పెరిగిన కలియుగంలో బుద్ధి, ధర్మం చెడిపోగా వేదాలను, బ్రహ్మణులను, యజ్ఞపురుషులను నిందిస్తూ తమ మతాలకు తామే సంతోషిస్తూ వేదవిరుద్ధంగా ఇష్టానుసారం ప్రవర్తిస్తూ అంధవిశ్వాసాలకు లొంగి తమంతా ఆమె గుడ్డి చీకటిలో పడుతూ ఉంటారు. రజోగుణంతో నిండిన మానవులకు మోక్షమార్గాన్ని ఉపదేశించడం కోసమే ఋషభుని అవతారం. సప్త సముద్రాల చేత చుట్టుముట్టబడిన ద్వీపాలలోని వర్షాలలోని జనులు ఎవని దివ్యమైన అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్రతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణ పురుషుడో అటువంటి ఋషభ దేవుడు భూలోకంలో అవతరించి కర్మ సంబంధం లేని మోక్ష ధర్మాన్ని ప్రబోధించాడు. యోగమయ వల్ల తమకు తామై లభించిన అసత్యాలైన సిద్ధులను తిరస్కరించాడు. అటువంటి ఋషభునికి సిద్ధుల కోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి అవుతారు? అన్ని వేదాలకు, అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమ గురువు భగవంతుడు అయినవాడు ఋషభుడు. ఆయన చరిత్రం వింటే దుశ్చరిత్రుల పాపం తొలగిపోతుంది, శుభాలు చేకూరుతాయి. ఎవరైతే ఋషభుని చరిత్రను మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన భక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తి పట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరి కూప వల్ల ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలను సాధించుకుంటారు. నానావిధ పాపకారణమైన సంసార తాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనే అమృత స్నానం చేసి పునీతులవుతారు. పరమ పురుషార్థమైన మోక్షాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఈ విధంగా సప్తద్వీపాలలోని జనులు నేడుకూడా ఋషభుని మహిమను పొగడుతుంటారు. యాదవులకు మీకునత్యంత కులగురువైన కృష్ణుడచటనైన గలడు, కొలుచువారికెల్ల సులభుడై
మోక్షంబునిచ్చు జింత చేయనేల నీకు. యాదవులకు మీకు కులగురువైన శ్రీకృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు. కొలిచేవారికి అతడు సులభుడై తప్పక మోక్షం ప్రసాదిస్తాడు. నీకెందుకు చింత? నిత్యానుభూతమౌ నిజ రూపలాభ నివృత్తమై తగు మహాతృష్ణగలిగి అతులిత విపుల మాయారచితంబైన లాభంబునకుదగులంబులేని మతిగల్గి లోకులనతి వేడ్కగరుణించి అభయదానమిచ్చి అందరకిలన్ అవ్యయంబై దివ్యమై మహానందమై అత్యంత సేవ్యమై అతులమైన తనదు లోకంబు చూపంగదగిన ఎట్టి మోక్ష మార్గంబు నెరిగించి ముక్తదేహుడగు సుదాదాత్మ్యముందెన్ ప్రత్యక్ష విష్ణువైన ఋషభుండు జనులకు నద్భుతముగా. ఋషభుడు నిత్యానుభూత అయిన స్వస్వరూప లాభం వల్ల తృష్ణను నివారింపజేశాడు. యోగమయ ప్రాప్తాలైన మహాసిద్ధుల చేత ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులందరినీ కనికరించి అభయమిచ్చాడు. నిత్యమైనది, దివ్యమైనది, ఆనందప్రదమైనది, సేవింపదగినది, సాటిలేనిది అయిన వైకుంఠ లోకాన్ని అందింపగల మోక్ష మార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహాన్ని వదలి జనులంతా ఆశ్చర్యపడేటట్లు విష్ణువులో తాదాత్మ్యం పొందాడు. ఋషభుడు సామాన్యుడు కాడు. ఆయన సాక్షాత్తుగా విష్ణువు. భరతుండంత ధరాతలంబుగడ కన్పాలించుచున్ దారుణేశ్వర చంద్రుండగు విశ్వరూపునకు మున్ సంజాతయ్యుండి నిర్భర కాంతిన్ విలసిల్లు పంచజని పేరంగల్గు కాంతామణిన్ కరమర్ధింధర వెండ్లియాడే శుభలగ్నం వందు భూవల్లభా. రాజా, భరతుడు భూమండలాన్ని దీక్షతో పరిపాలించసాగాడు. రాజులలో చంద్రుని వంటివాడైన విశ్వరూపుడనే రాజుకు పంచజని అనే కుమార్తె ఉంది. గొప్ప కాంతితో విలసిల్లే ఆ పంచజనిని భరతుడు కోరి శుభలగ్నంలో పెళ్లి చేసుకున్నాడు. ఇట్లు వివాహితుండై ఆ పంచజని వలన అహంకారంబునం పంచతన్మాత్రలు జనించిన తెరంగున సుమతి రాష్ట్రభృత్ సుదర్శన ఆచరణ ధూమ్రకేతువులను ఏవురు పుత్రులం పుట్టించను. అటమున్న యజనాభంబను వేరంబరగు వర్షంబు భరతుండు పాలించుకతంబున భారతవర్షంబున వరిగెను. అంతా అహంకారానికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనబడే పంచతన్మాత్రలు పుట్టినట్లు భరతునికి పంచజని వలన సుమతి, రాష్ట్రభృక్కు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమకేతువు అనే 5 కొడుకులు పుట్టారు. అంతకుముందు అజనాభం అనే పేరుతో పిలువబడిన భూభాగం భరతుడు పాలించడం వల్ల భరతవర్షం అనే పేరును పొందింది. భరతుడు నిజపితలేలిన కరణిని గర్మములనెల్లగైకొని ప్రజలన్ హరికృపనొందుసునేలెను. ధరణీ సురవరులు పొగడ ధరణీనాథా. రాజా, భరతుడు తన పూర్వులు పాలించిన విధంగానే శ్రీహరి అనుగ్రహంతో బ్రాహ్మణోత్తములు పొగిడే విధంగా సత్కర్మలు ఆచరిస్తూ ప్రజలను పరిపాలించాడు. భగవంతుడగు జగద్భరితునల్పంబులు నదిగంబులైన పెక్కధ్వరముల దర్శ పూర్ణిమల చేదగను చాతుర్మాస్యములన గృహోత్రము వలన గడకన్ పశు సోమముల చేత బలుమారు భూజించి వేదోక్తమైన యా విమల కర్మములు గల్గు
ధర్మంబు పురుషోత్తమార్పణంబుగజేయుచును మఖంబులను మంత్రములను వలికెడున్ ఆ దైవములను శ్రీశునవయవంబులుగాగ భూధవుడు ప్రేమనను దినంబును వాయక ఘనతదలచి అఖిల రాజ్యానుసంధానుడగుచునుండే. భరతుడు లోకాలను భరించే భగవంతుని చిన్నవి పెద్దవి అయిన యజ్ఞాలతో ఆరాధించాడు. అమావాస్య పూర్ణిమలలో చేసే సత్కర్మలను, చాతుర్మాస్యల కాలంలో చేసే అగ్నిహోత్రాదులను ఆచరించాడు. ఇంకా పసియాగాలను, సోమయాగాలను నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మల ఫలాన్ని పరమేశ్వరార్పణం చేశాడు. యాగాలలోనూ మంత్రాలలోనూ పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆ మహారాజు భగవంతుని గొప్పతనాన్ని తలుచుకుంటూ భక్తిమయమైన హృదయంతో శ్రద్ధతో సమస్త రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ రీతిన్ కర్మసిద్ధుల నారాయణత్యంత శుద్ధమగు చిత్తముతో నారాచపట్టి భరతుడు దారుణి బాలించెనధిక ధర్మాన్వితుడై. ఈ విధంగా పరిశుద్ధమైన చిత్తంతో, ధర్మదీక్షతో తాను చేస్తున్న కర్మలు ఫలించే విధంగా రాకుమారుడైన భరతుడు భూమిని పాలించాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పంచమ స్కంధము. పూర్వ ఘట్టములు 7. వృషభుని రాజ్యాభిషేకము 8. భరతుని జన్మంబు 9. వృషభుని తపంబు 10. భరతుని పట్టాభిషేకంబు